జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరెడ్డి ఛానల్. మన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామం శ్రీ సత్యపోతారెడ్డి తేతలి రామిరెడ్డి గారి రామాలయంలో కమిటీ వారు మరియు అర్చకుల ఆధ్వర్యంలో ఆగమ శాస్త్ర ప్రకారం అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం. అసంఖ్యాకమైన భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణాన్ని దర్శిస్తే మనలో భక్తి, ధర్మం, మంచి గుణాలు పెంపొందుతాయి. శ్రీరామ కళ్యాణం ద్వారా మన జీవితాలలో ధర్మం, నీతి, ప్రేమ, భక్తి, నైతికత వంటి శ్రేష్టమైన విలువలు అలవడతాయి. శ్రీరాముని ఆరాధించడం వల్ల భక్తులు సకల శుభాలను పొందగలుగుతారు. ఆలయాలలో జరిగే శ్రీరామ కళ్యాణం వీక్షించినప్పుడు కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి అన్నది అఖండ విశ్వాసం. శ్రీరాముడు ఆదర్శమూర్తి, రాజధర్మానికి ప్రతీక. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. శ్రీరాముడు అనుసరణీయుడు, రక్షకుడు, జగత్తును ధర్మ మార్గంలో నడిపించే పరమాత్ముడు. అటువంటి శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవంలో అందరూ పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఆ చక్కని కళ్యాణం మన కోసం. పురుషం జాతమగ్రతః దామోదరాన్ సంకృష్ణాన్ భవమోదేవాన్ ప్రద్యుమ్నాన్ ప్రధానం పురుషోత్తమన్ నరోపియాన్ నారదమాన్ ఆజ్యుదాన జనార్దన ఉపేంద్రన అయం శ్రీకృష్ణం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఆదయ ధర్మప్రధానదే మహిదమన్వస్నందవేదే భాగో దేవశ్రీమిహి యోనమజోర్యాదు సత్యందోర్తేన వశికయామి అవతమసో గోవర్ధన శ్రీ వక్షిదేవనాయక స్వామికబ్దినమ ఓం ప్రణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ముదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అక్షమ దేవాని సమర్పయామ సవశయం మల్లోక్సారి నీర్జనే నిరతే వశే విశ్వసంత బ్రహ్మ తాంబూలం సమర్పయామి నీరాజనం ఓం దియకాంతాయ కళ్యాణదీర్ఘనం. రామాయణంలోని ప్రతి పాత్రలో సుఖమయ జీవితానికి కావలసిన సుగుణాలు, కర్తవ్యాలు మరియు తొలగించుకోవలసిన అవగుణాలు, లోపాలు ప్రతిబింబిస్తాయి. పెద్దవారి మాటలను మనస, వాచ, కర్మణ ఆచరించాలని చెప్తుంది శ్రీరామచంద్రుని దివ్యమైన పాత్ర. భర్త యొక్క కష్ట సుఖాలను పంచుకోవాలని, ప్రతి విషయంలోనూ తోడుండాలని చెప్తుంది సీతమ్మ తల్లి అపురూప దివ్యగాథ. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు కొందరి నుండి ఆమడ దూరంలో ఉండాలని చెబుతుంది కుటిల మందర పాత్ర. నమస్కారం చేసుకోండి. దేవతా ప్రసాదం దృశారుణమే మంగళదాయనం బ్రహ్మణాసంప్రదాయన మంత్రబోధం ప్రభావం సంపూర్ణాం కృషానమాన్ సమద్వజగనై పూర్తే పురుషాయ సమానయ కాళేరీ తుంగభద్రాజ కృష్ణవేణి జగౌతమే భాగీరథీ నృత్యాద పంచగంగా ప్రకీర్తితాః కుంభే వర్ణమావాహయామి. శివాపస్సంతో సౌమనస్యమస్తు అక్షతంజాస్తు అచ్యుతప్రాచ్యుత పరమపదం ద్రవిణవదా ద్రవిణ సదస్య ద్రవిణవదా సన్యాసభయం సుదో ద్రవిణవదా వీరవదీపిషన్న ద్రవిణవదారయసే దీర్ఘమాయుః సవితా పశ్చాత సవితా పురస్తా సవితా ధరాత సవితా ధరాతాదు సవితాన సవితో సర్వదాగం సవితానవ అధిదాం దీర్ఘమాయుః నవో నవో భవతిజాయ మానవనాం కే దృశ్యామైచక్రే భాగం దేవేభ్యో జియాధ్యాయం చంద్రమా త్రిలభం దీర్ఘజ్యోర్భవం దేవేభ్యాగామ్యాని జనిష్టోపోని స్యాత ప్రవసీదర దీర్ఘమాయుః సదం జీవ సరధవర్ధమాన సదమే మంతాం సదమే సుందాం సదమింద్రాగ్ని సవితా బృహస్పతి సదా
आयुषा विषेवं पदतुः अष्टौ देवावसव सौम्यासस्य स्वदेवी महोदेवरामच स्वस्तिये यस्त्वा उदाग्य रामण्यमा नामच्चमज्योतिर्हविः जातवेदविश्वास्मादिः प्रजासुद्वान् अतोसुद्वान् नक्षत्राणि भवन्तु सर्वकर्म समुद्रस्तु सर्वधनधान्य सम्पूर्णमस्तु यत्सर्वं नक्षत्रं तत्त्व कुर्वेतो भविष्यं यदा वैञ्जापनादो दक्षिणायां दिशमासा पितरो माध्येन ग्राम भोर्भायेभ्यो माध्येभ्यां वेदेभ्यो ब्राह्मणेभ्यः लक्ष्मीनारायणगुरुभ्यः स्वस्तिपुण्याः वाचनाः कीर्तयेत् आग्नेयरण्यं हेनामृतसमस्यां प्रयोदासे मयमहेमस्तु प्रतिग्रहीते कैयङ्गस्मादात् कामाय कामोदाग कामप्रतिगृहीता कामकं विश्वसेनाराधनंदे दुष्पुण्यावादनंदे वासिके रक्षाबंधन पूजां करिष्ये नमः बालकृष्णप्रधानिना సరస్వామిగా నమస్కారం చేసుకోండి. ఆయన చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో రామచంద్రమూర్తి జన్మించారు. కాబట్టి ఆయన వివాహం చేసుకున్న రోజు, అంతేకాకుండా తిరిగి సీతమ్మ వారిని కళ్యాణం చేసుకున్న రోజు, అంతేకాకుండా వనవాసము అనగా ఆయన 14 సంవత్సరాలు వనవాసం చేసిన తర్వాత తిరిగి అయోధ్యకు వచ్చారు. అయోధ్యకు వచ్చిన తర్వాత తిరిగి పట్టాభిషేకం అంటే ఏమిటి, అప్పటిదాకా కూడా భరతుడి యొక్క రాజ్యాన్ని పాలించారు. ఆ తర్వాత తిరిగి మళ్ళా రామచంద్రమూర్తి రాజ్యపాలన ప్రారంభించిన రోజు కూడా ఈ యొక్క శ్రీరామ నవమి రోజునే జరిగింది. అందుకే అన్ని పండుగలోకి కూడా ఈ చైత్ర మాసంలో అనగా తెలుగు సంవత్సరంలో అనగా మొన్నే ఉగాది వచ్చింది, ఇదే విశ్వాసనామ సంవత్సరం ఈ సంవత్సరం. కాబట్టి ఈ విశ్వాసనామ సంవత్సరంలో మొట్టమొదటి పండుగ ఏదైనా ఉందండి అంటే కనుక అది శ్రీరామనవమి. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజునే ఆ రామచంద్రమూర్తి 3 విశేషమైన పండుగలు ఆయన చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రధానంగా ఈ రోజు ప్రధానంగా స్వామివారు మొట్టమొదటిసారిగా కళ్యాణం సీతమ్మ వారిని చేసుకున్నారు. కాబట్టి దానిని మనమంతా కూడా గుర్తు చేసుకుంటూ ప్రతి ఊరిలో వారవాడలా కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఈ శ్రీరామనవమికి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. మనము ఆచరించడం అత్యంత శుభప్రదము. కదలి ఫలాన్ని వేదయామి. ఓం ప్రణయ స్వం ప్రణయ సౌమ్యాన సుమనే స్వ అక్షమ దేవాన్ని సమర్పయామి. తానాగో లేద్రత ముక్త శూనేన సమాయుక్తం తాంబూలం ప్రతిగులేకాం దేరాజనం. ఓం దేహకాం సర్వైద్రవాయి దేహకాంతాయ కళ్యాణ శ్రీయే శ్రీవేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కర్పూర నిరాజయామి జరిగినంతసేపు కూడా భక్తి శ్రద్ధలతో స్వామి యందు మనసు లగ్నం పెట్టి ఎవరైనా పొరపాటు श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय जय श्रीरामचंद्र जय कल्पिरूप शौरीश देवी विराग जय 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 जय
वेङ्कटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विश्वतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव